ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మన వాక్యాంశము ఏమిటంటే సొలొమోన్ రాజు గారి గురించి ఆయన చేసిన 2 విన్నపాలు దేవుని దగ్గర ఏమై ఉన్నాయో మనం ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందాం. సొలొమోన్ రాజు అంటే దావీదు మహారాజు యొక్క కుమారుడు. మరి ఆయన దేవుడు ఎన్నుకొని దావీదు మహారాజుకి సొలొమోన్ అనే కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను. దావీదు రాజుకి దేవునికి మందిరం గుడారాలలో ఆరాధించడం ఇష్టం లేక మేము పెద్ద పెద్ద సరంజి పట్టాలు వేసినటువంటి మరి పెద్ద పెద్ద గృహాలు, పెద్ద పెద్ద ఇళ్ళు, మందిరాలు, మా కొరకు పెద్ద పెద్ద రాజులను కదా అంత మందిరాలు మేము కట్టుకొని మేము నివాసం చేస్తున్నాము. మేము ఇంత పెద్ద ఇళ్లలో ఉంటున్నాము. దేవునికి గుడారాలలో ఆరాధన జరుగుతుందని ఆయనకి ఎంతో బాధ కలిగి మరి ఆయనకి ఒక మందిరం దేవుని యెహోవా దేవునికి మందిరం కట్టాలని మరి దావీదు మహారాజు గారు అనుకున్నప్పుడు మరి దేవుడు నీకు ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుని ద్వారానే నువ్వు నా మందిరము సంపూర్తి చేయాలి తప్ప నువ్వు కట్టడానికి లేదు. ఎందుకు కట్టడానికి లేదు? ఆయన ఒక రాజు దావీదు. ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు. మరి దేవుని చేత అభిషేకించబడినటువంటి ఆ రాజు ఎన్నో యుద్ధాలు చేసి మరి ఎంతో మరి యుద్ధం అంటే మరి రక్తంతో నింపబడి ఉంటుంది. మరి ఆయన చేతులన్నీ రక్తంతో తడుపబడి ఉన్నాయి కనుక మరి రక్తం చేత తడుపబడిన నీ యొక్క చేతులు, నువ్వు నా యుద్ధాలు చేసిన చేతులు మందిరానికి కట్టడానికి కుదరదు. నీ కుమారుని చేత నేను మందిరము కట్టించుకుంటాను, నీ యొక్క ఆశ తీర్చబడుతుంది అని చెప్పి మరి సొలొమోన్ని ఎంచుకొని ఆ సొలొమోనుకి ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడంటే ఇంకా మరి ఎవ్వరికి ఇవ్వలేదంట. అంత గొప్ప జ్ఞాని సొలొమోన్. మరి సామెతలు రాశాడు, ప్రసంగి రాశాడు. మరి ఎంత జ్ఞానము, మరి అంత జ్ఞానము. మరి ఆయన ఈ యొక్క గ్రంథాలు రాయడానికి ఆయనకి దేవుడు ముందుగానే ఇతడు అనుభవించినటువంటి అనుభవాలన్నిటినీ పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథాలు మన ముందు ఆయన ఏమైతే పొందుకున్న వాటి యందు ఆయన ఏమి సంతోషించాడో, ఆయనకి ఏమి లాభం కలిగిందో, ఆయన జీవితానికి ఏమి నష్టం కలిగిందో, మరి అంత పొందుకున్న వ్యక్తి తన చేతుల్లో ఆఖరికి ఏమి మిగిలిందో దేవుని ముందు ఏ విధముగా ఆయన ప్రజెంట్ చేసుకోగలిగాడు. ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ చక్కగా ఆయనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, ఆ జ్ఞానం అంతా మిళితం చేసి ఆయన ఈ మాటలు మనకి ప్రజెంట్ చేశాడు పరిశుద్ధాత్మ చేత. మరి సొలొమోన్తో వ్రాయించాడు అనమాట పరిశుద్ధాత్మ దేవుడు. ఏది హెచ్చించబడితే ఏమవుతుంది, ఏది తగ్గించబడితే ఏమవుతుంది, మరి ఎక్కువగా ధనం ఆర్జించడం ద్వారా మనుషునికి ఏమి కలుగుతుంది, అసలు ఈ భూమి మీద మనకి ఎంతవరకు మనకి ఏం మిగులుతుంది, మిగలడానికి అసలు ఏముంది, మనం ఏంటి, మన యొక్క ప్రయాణం ఏంటి, మనము ఎందుకు ఈ భూమి మీద మనము ఉన్నాము, మన జీవన ప్రయాణం ఏంటి, మన డెస్టినీ ఏంటి, అంటే మన గమ్యం ఏంటి, మనం ఎవరి దగ్గరికి చేరాలి, ఎవరి దగ్గరికి చేరితే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మనం ఇంత జీవితం జీవించి వ్యర్థులుగా మనము అయిపోవడం ఎలా? ఈ భూమి మీద ఎంత జీవించినా వ్యర్థులుగా అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. భూమి కింద సమస్తము వ్యర్థమే అనే ప్రసంగి గ్రంథంలో మరి సొలొమోన్ గారే రాశారు. ఆయనకి మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. మంచి గొప్ప జ్ఞాని,
జ్ఞానం ఇచ్చాడు, మంచి జ్ఞానం, వివేకం ఇచ్చాడు. మరి ఎంత జ్ఞానమును వివేకమును మరి ఇచ్చినందువల్ల మరి ఆయన దేవునికి ఒక పరిశుద్ధమైన ఆలయం కట్టాడు. మరి ఆ ఆలయం కొరకే ఇప్పుడు ఇశ్రాయేలీలు పోరాటం చేస్తున్నారు. ఆ యొక్క మరలా ఆ మందిరాన్ని ఇప్పుడు నేటికి ఆ మందిరం మరి ఒకరి చేతిలోకి వెళ్ళిపోయింది అని చెప్పి ఇశ్రాయేలీలు చేసిన పాపం వలన ఇశ్రాయేలీలు ఏమి పాపం చేశారండి? ఏమి పాపం చేశారు ఇశ్రాయేలీలు? దేవుని మాట మాత్రం వినలేదు. దేవుని మాట వినకపోగా వాళ్ళు చేసింది, నేనే దేవుణ్ణి, నేను యెహోవాను అని ఆయనంతటికి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఎంతమంది దేవుణ్ణి వాళ్ళ పితరులు ఆరాధించారు అంటే వాళ్ళ తరం నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికల్లా తప్పిపోయారు. మళ్ళీ వాళ్ళల్లో కొంతమంది కరెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ వాళ్ళ పిల్లలకి యెహోవా దేవుడే తెలియదు అన్నటువంటి మళ్ళీ వాళ్ళ పిల్లల తరాలు, ఇలా ఎంతోమంది అసలు ఎన్ని తరాల నుండి ఆయనకి విసుకొచ్చేసి అసలు వదిలేశాడనమాట. వీళ్ళు చేస్తున్నటువంటి అన్య ఆరాధనలు ఏంటి అంటే దేవుడు చెప్పినటువంటి ఆరాధన చేయకపోవడం, ఆయనకి అయిష్టమైన ఆరాధనలు చేస్తున్నారు. వారి ఇష్టమైనటువంటి వాటిని చేత్తో చేసేసుకోవడం, నువ్వే నా దేవుడు అంట. ఎంతో ప్రీతితో ప్రేమతో అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ మాట, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె నేను దీవిస్తాను, వారిని ఆశీర్వదిస్తాను, వారు ఇశ్రాయేలుగా అనబడతారు, వాళ్ళు నా స్వాస్థ్యము, వాళ్ళు నా జనము అని దేవుడు చెప్తే వాళ్ళు అలా చేయడం ద్వారా దేవునికి విరోధమైనటువంటి అన్య ఆచారాలు, మన ఆచారం కానిది చేయడం, దాన్ని మరి ఫాలో అవడం ద్వారా ఆయనకి మరి కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళని ఏకంగా విడిచిపెట్టేస్తే ఎక్కడికెక్కడికో వాళ్ళు మరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మరి ఇంకా మరి ఇతర రాజులు అన్ని రాజులు వచ్చి మరి ఆ యెరూషలేము కొట్టేశారు. పడగొట్టేసేస్తే మరలా దేవుడు మరి ఆయన ప్రజల్ని మరలా ఒక దినాన చేర్చాలి అనుకున్నాడు. మరి వాళ్ళందరినీ మరి చేర్చాడు. మరి వాళ్ళకి ఇచ్చిన స్వాస్థ్యాన్ని ఎవరెవరో పంచుకుంటూ ఇప్పటికీ పాపం వాళ్ళు చేస్తున్నదన్ని పోరాటాలే, వాళ్ళు చేస్తున్న అన్ని యుద్ధాలే. కానీ ఎవరికి విరోధంగా వాళ్ళు చేయట్లేదు. వాళ్ళని బ్రతకనీయకూడదని, వాళ్ళని జీవించకూడదని చెప్పి దేవుని ప్రజల్ని వాళ్ళ యొక్క పేరు ఉండకూడదని చెప్పి వాళ్ళని ఎన్ని దేశాలు, అన్ని శత్రు దేశాలేనండి. మరి క్రైస్తవులకు అన్ని యుద్ధాలు. దేవుణ్ణి విడిచినందువల్ల, వాళ్ళు దేవుణ్ణి మరిచినందువల్ల మరలా వాళ్ళు ఎప్పుడైతే మరలా చెదరగొట్టబడి మరలా దగ్గరకు మరి సమకూర్చబడినా సరే ఈ రోజు వరకు వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు న్యాయం వాళ్ళ దేశం కొరకు, వాళ్ళ యొక్క మరి మందిరం కొరకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అన్యాచారం చేయకపోయినా దేవుడు వాళ్ళకి తోడై ఉండి వాళ్ళని నడిపిస్తున్నాడు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి యుద్ధంలో వాళ్ళదే పై చేయిగా ఉంచి వాళ్ళు చేస్తున్నట్టు ప్రతి యుద్ధం ఇప్పుడు కాదు, ఫస్ట్ నుండి ఏ యుద్ధం చేసినా దేవుని దగ్గర విచారణ చేసి ఏ యుద్ధానికి వెళ్ళినా వాళ్ళకి జయమే కలిగింది. ఈ రోజు వరకు వాళ్ళకి జయమే కలుగుతుంది కూడా. కానీ వారు మెస్సయ్య అనే జీసస్ క్రైస్ట్ని వాళ్ళు ఇంకా డిటెక్ట్ చేయలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న బలహీనత అదే. ఫస్ట్ నుండి ఉన్న బలహీనతే ఇప్పుడు వాళ్ళ దగ్గర బలహీనత ఉంది. అయినప్పటికీ వాళ్ళని విడవక దేవుడు వాళ్ళతో వాళ్ళకి కృపనిస్తున్నాడు. ఆయనే వాళ్ళ యొక్క మనోనేత్రములు మరి తెరవబడాలని, వారి కొరకు, వారి బిడ్డల కొరకు, ఆ రాజ్యము కొరకు ప్రార్థించాలని కీర్తన గ్రంథకారుడు కీర్తనలో రాసి ఉంది. మనం యెరూషలేము కొరకంట ప్రార్థన చేస్తే మన బిడ్డల్ని, మనల్ని దేవుడు తరతరాలు దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు
చెప్పాడు ఇక్కడ. నాకు అసలు ఫస్ట్ నుండి గుర్తు, నాకు ఇది బాగా ఆ మాట చాలా గుర్తు అనమాట. ఎప్పుడైనా సరే మరి నాకు నేను చేసుకున్నటువంటి ప్రార్థనలో నేను చాలాసార్లు నేను అది గుర్తు చేసుకొని, ఎందుకంటే నా పిల్లలు నన్ను కూడా నా దేవుడు మరి అన్యులమైన మనల్ని దేవుడు ఈ విధముగా మరి జ్ఞాపకం చేసుకొని మరి వాళ్ళ బిడ్డలకి ఇచ్చినటువంటి వారి స్వాస్థ్యానికి ఇచ్చినటువంటి కృపను మనకి ఇచ్చి భూమి మీద అందరూ ఆయన ప్రజలే అని చెప్పి దేవుడు మరి ఆయన కృపనిచ్చి ఆయన రక్తంతో కడిగి ఆయన మనల్ని ఎన్నుకొని పాపముల నుండి మరి తప్పిదముల నుండి ఆయన మనల్ని తప్పిస్తూ కాపాడుతూ మనల్ని విడవక మన పట్ల కృప చూపుతూ మనల్ని మన యొక్క వంశాలని దేవుడు ఆయన భుజ స్కంధాలపైన వేసుకొని ఆయన బలిష్టమైన హస్తాల కింద మనల్ని దాచి అపారమైనటువంటి ఆయన ప్రేమను ఎంతో విశాలమైనటువంటి ఆయన కృపను, విస్తారమైనటువంటి ఆ కృపను మనకిచ్చి నడిపిస్తున్న దేవునికి మరి ఆయన యొక్క స్వాస్థ్యమైన ప్రజల కొరకు ఆయన స్వాస్థ్యమైన ఆయన ఆ ప్రజలు ఆ యొక్క దేశం నశించిపోకుండా ప్రార్థన చేయమని ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనల గ్రంథంలో మనకి గుర్తు చేస్తున్నాడు. అది మనం గుర్తుంచుకోవాలని నేను దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుండి నేను బాగా అది జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాను. మీరు కూడా అలాగే ప్రార్థన చేయండి. యెరూషలేం పట్టణాన్ని బట్టి, యెరూషలేంలో తన ప్రజలను బట్టి, యెరూషలేంలో తన ప్రజలు చేస్తున్నటువంటి ఆ యుద్ధాలను బట్టి మరి వాళ్ళు యేసయ్యని అంగీకరించే వారిగా, మెస్సయ్య ఈయనే యేసయ్య మన రక్షకుడు, ఆయనే రాజు, ఈ దేశాన్ని ఏలటానికి కాదు, ఈ దేశం ఈ భూమి మీద ఉన్న దేశాల్ని ఏలటానికి మనుషులను ఏర్పరిచాడు. ఈ లోకంలో ఉన్న ఈ పాపం మీద ఆయన ఏలుబడి చేయడు. ఇది పాపం, ఈ పాపం అంతా పక్కకి తోసేసి శుద్ధీకరించి ప్రక్షాళన చేశాక ఆయన మనకి రాజు. ఆయనే రాజు. ఇంకా పాపం స్క్రాప్ అంతా పోతుంది. స్క్రాప్ అంతా పోయి పక్కన ఉన్నప్పుడు ఇంకా పరిశుద్ధులే ఉంటారు. పరిశుద్ధులైన దేవుడు పరిశుద్ధులకి రాజుగా నిలబడతాడు. పాపులకి రాజుగా నిలబడ్డు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆయన రాజే, ఆయన అప్పుడు రాజే. కానీ ఈ స్క్రాప్ అంతా పోతుంది. స్క్రాప్ అంతా పోయాక పరిశుద్ధులు మాత్రమే, గట్టి విత్తనాలే అక్కడ నిలబడతాయి. తాలు విత్తనాలన్నీ పోతాయి, గురుగులన్నీ పోతాయి, గోధుమలు నిలబడతాయి. అప్పుడు ఆయన యొక్క రాజ్యస్థాపన చేసినప్పుడు మనల్ని జ్ఞాపకం మనం ఆయన దగ్గర ఉంటాము. ఆయన ఎప్పుడు నిత్యము మనం ఆరాధిస్తూ ఉంటాము. ఆరాధించడం తప్ప ఇప్పుడు దేవదూతలు చేసేటటువంటి ఆరాధన అంతకు మించిన కృప ఘనత మనకనిస్తాడు. దేవదూతలకి ఇచ్చిన కృప కంటే విస్తారమైన కృప మనకిస్తాడు. ఇచ్చి మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టుకొని మనం స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయనతో మన జీవనయానం కొనసాగించుకుంటాము. ఇప్పుడు మరి మన యొక్క పాయింట్కి వచ్చేద్దాం. సొలొమోన్ గారి దగ్గర నుండి మరి అలాగా వెళ్ళాం కదా. మరి సొలొమోన్ గారు మరి ఇన్ని ఇచ్చిన సొలొమోన్ గారు 2 దేవుని దగ్గర అడుగుతున్నాడు. అది సామెతలు 29వ అధ్యాయము 7వ వచనము ఒక్కసారి మనం చదువుకుందాము. ఇలాగా అడుగుతున్నాడు దేవుణ్ణి, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందే వాటిని నాకు అనుగ్రహించుము. అవేంటి? నంబర్ 1, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవరనందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామంను దూషింతునేమో. ఇక్కడ రెండు మెన్షన్ చేశాడు. ఎక్కువైన ఎడల నిన్ను విసర్జిస్తానేమో, తక్కువైన ఎడల నువ్వు ఎవరు అని నేను నిన్ను క్వశ్చన్ చేస్తానేమో అంటున్నాడు. అంటే ఇప్పుడు సొలొమోన్ గారికి ఏమైనా తక్కువైందా? ఏమీ తక్కువ కాల, అన్నీ ఎక్కువే ఉన్నాయి. భార్యలు ఎక్కువ మందిని పెట్టుకున్నాడు,
ఉపపత్నులు కాకుండా 1000 మంది భార్యలే ఉన్నారు ఆయనకి. మరి ఉపపత్నులు ఎంతమంది? ఆయనే పెట్టుకున్నాడు. దేవుడేమన్నా ఆయనకి ఎంతమందిని పెట్టుకోమన్నాడా? దేవుని యొక్క చట్టము, దేవుని యొక్క నియమం ఏంటంటే ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలని. మరి 2-3 భార్యలను పెట్టుకుంటే ఒక ఆస్తిగా పెట్టుకొని ఒక స్టేటస్గా మరి ఆ ఆడవాళ్ళని ఒక స్టేటస్గా మరి పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళని ఒక మనుషుల్లాగా కాక మరి ఒక స్టేటస్గా హోందాతనానికి ఎంతమంది భార్యలు ఉండటం అంటే అది అప్పట్లో వాళ్ళ రోజుల్లోనూ వాళ్ళకి హుందాతనం. కానీ ఇప్పుడు కూడా కొన్ని దేశాలలో ఎంతమంది భార్యలు, 7, 8 మంది, 9 మంది, వాళ్ళ ఇష్టం అండి. ఎంతమంది భార్యలు, వెనకాల ఎంత ఆస్తి ఉంటే అంతమంది భార్యలు, వాళ్ళకి అంతమంది పిల్లలు, అది హోదా. వాళ్ళు హైడ్ అయ్యే ఉండాలి. వాళ్ళకంటూ స్వాతంత్ర్యం అనేది లేదు. జస్ట్ భారీగా ఒక హోదా అంతే. ప్రాపర్టీ వాళ్ళ ఆస్తి ఎక్కడికి పోదుగా వాళ్ళ దగ్గరే ఉండాలి, ఎక్కడికి పోకూడదు, ఏమి చేయకూడదు, వాళ్ళకంటూ ఒక మనసు ఉండదు. అలా ఆ దినాల నుండి కొన్ని దేశాల్లో అప్పటి నుండి కంటిన్యూ అయ్యే దేశాలు ఉన్నాయి. అవి యుక్తమైన ఏడల మీరు జ్ఞానం పొందుకున్న ఏడల ఆ దేశాలు ఎవరో అలాంటి అంతమందిని మరి భార్యలుగా భార్యలుగా చేసుకునేది ఎవరో మీకు తెలిసే ఉంటుంది. అందరికీ తెలియకపోయినా కొంతమందికి తెలిసి ఉంటుంది. మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఒక్కళ్ళని ఒక మాటను ఒక మెన్షన్ చేశామంటే అది మళ్ళీ కష్టం అవుతుంది. కానీ అలాంటి వారు ఉన్నారు చాలామంది భార్యలు చేసుకునేవాళ్ళు. మరి ఎంతమంది భార్యలు ఉన్నారు? ఆ భార్యలందరికీ అమ్మో ఒక్కొక్కరికి ఎంతమంది ఉంటారు మెన్షన్. భార్యకి పుట్టిన పిల్లల్ని మాత్రమే మెన్షన్ చేసి ఉంటుంది బైబిల్లో. మరి భార్యగా చేసుకుంటే ఒకవేళ ఉపపత్ని భార్యలు కూడా ఉంటే వాళ్ళ భార్యలతో పాటు వాళ్ళు వచ్చి వాళ్ళు ఉపపత్నులుగా ఉన్న వాళ్ళని ఉపపత్నులుగా ఉన్న పిల్లల్ని కూడా మెన్షన్ చేయబడతారు. కానీ మరి బహుభార్యాతత్వం ఉన్న వాళ్ళని అయితే ఇక్కడ అంతమంది మెన్షన్ చేసి లేదు ఈ పరిశుద్ధ గ్రంథంలో. ఇది పరిశుద్ధ గ్రంథం. దేవుడు నియమించి ఉన్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో. నియమం, నిబంధనలు, కట్టడలు, ఆజ్ఞలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఏది ఒక పాపానికి సంబంధించినది దేవుని యొక్క ఆలోచనలో లేదు అంటానికి ఈ బైబిల్ నిదర్శనం. ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో కట్టడలు, నియమాలు, నిబంధనలు ఉంటాయి. సొలొమోనుకి 1000 మందికి భార్యలు ఉన్నారంటే ప్రభు చెప్పలా. మనుషులు చేసిన పాపం అది. రాజులే కానీ మనుషులే కానీ చేసిన పాపాన్ని, ఆ రోజుల్లో చేసిన పాపం ఇలాగుంది కనుక నేను ఇలాగ జరిగించాను. వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి వాళ్ళకి నేను అలాగ చేశాను, మీరు పాపం చేయకుడి అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు. నేను ప్రకటిస్తున్న నా యేసయ్య పరిశుద్ధ దేవుడు. ఈ బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈయన పాపం లేనివాడు. ఎవ్వరూ ఆయన దగ్గర పాపం ఉందని నిరూపించలేరు. ఎవరైనా సరే మీరు నిరూపించలేరని నా పరిశుద్ధ దేవుడే మరి అక్కడ చెప్పాడు. మరి ఇంత గొప్ప దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడు సొలొమోనుకి. మరి ఇక్కడ ఏమంటున్నాడు? సొలొమోను మొత్తం మరి రాజ్యం, మరి జ్ఞానం, మరి బోటనీ, జువాలజీ, సైన్స్కి ఒక ఫాదర్ అండి, ఆథర్ అని ఈయన. మరి సొలొమోన్ మహారాజు సైన్స్, ఈ మెడికల్ మొత్తం సైన్స్కి సంబంధించిన దానికి ఈయనే ఆథర్ అనమాట. ఈయన ఆథర్. మరి అట్లాంటి ఆయన మరి దేవుని దగ్గర లాస్ట్కి ఏమని అడుగుతున్నాడు? దేవా నాకు 2 కావాలి, 2 కావాలి. ఒకటి ఎక్కువైతే ఒకటి తక్కువైతే దాన్ని ఆ రెండిటిని కలిపి వాటిని మరి ఎక్కువైతే ఏమవుతుంది, తక్కువైతే ఏమవుతుందని చెప్పి మరి ఆయన చెప్తున్నాడు. ఏమని మరి చెప్పాడు? మరి ఇలా ఎందుకు చెప్పాడు? మరంత జ్ఞానవంతుడు. మరి ఏమీ లేదు. ఎంత సంపాదించినా ఈ లోకంలో ఏదీ లేదు, ఉట్టి చేతులు తప్ప. మనం దేవుని నమ్ముకొని దేవుని కొరకు ప్రయాసపడడం తప్ప మన కొరకు మనం ప్రయాసపడితే ఏమీ లేదు. ఉట్టి మొన్నే అని ఆయన ఏమీ లేదు. ఈ భూమి కింద సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ వ్యర్థం. దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ప్రకటించడం, దేవుణ్ణి
దేవుని యొక్క కట్టడలను ఆచరించడం, దేవుని నమ్ముకోవడం, దేవుని అనుసరించడం, దేవుని కొరకు బ్రతకడం తప్ప ఏది మనకి ఉపయోగకరమైనది కాదు. అన్నీ వ్యర్థమే అని ప్రసంగిలో చెప్పాడు. సూర్యుని క్రింద ఉన్నది ప్రతిదీ వ్యర్థమే. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. మనం రోజుకు ఒక అధ్యాయం చదివితే మీకు అలా అది మీకు ఆ రోజు గుర్తుంటుంది. లేకపోతే ఒక అధ్యాయం చదివి దాని వెనకాల ఇదేంటి అని మళ్ళీ ఒక ఆతృత ఉంటుంది. నెక్స్ట్ అధ్యాయానికి అట్లా వెళ్ళిపోవచ్చు. తెలుగే మనకు చక్కగా వచ్చు, మనం చదువుకోవచ్చు. ఓకే, అందుకే సామెతలు ఈరోజు సామెతలు 29-30 చదవండి. సామెతల్లో 31 చాప్టర్స్ ఉన్నాయి. 31 చాప్టర్స్ చక్కగా ఒక్కరోజు అయిపోతుంది. లేదు అది అర్థమవుతాయండి. సామెతలు చక్కగా అర్థమవుతాయి, మన భాషలోనే ఉంటాయి, చక్కగా అర్థమవుతాయి. ఒక 2 days 3 daysలో తీసుకొని మీరు ఒక్కొక్కటి నోట్ చేసుకుంటూ చదవండి. అది మనం ఇక్కడ సొలొమోన్ ఏమి చెప్తున్నాడంటే, ఏమి చేస్తే మనకి ఉపయోగం, ఏమి చేయకపోతే ఉపయోగం, ఏది చేస్తే నష్టం, ఏది చేయకపోతే నష్టం, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది సొలొమోన్ రాజుగారు రాసినటువంటి సామెతలు చాలా బాగుంటాయి. దేవుని ఏమని అడగాలి, ఈయన అడిగినట్లుగానే మనం అడగాలి. ఎందుకంటే మనం వ్యర్థమైన వాటి యందు మనం మనసు ఉంచకూడదు. అబద్ధములు నాకు దూరంగా ఉంచమంటున్నాడు, వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచమంటున్నాడు, వ్యర్థమైన అబద్ధములకి నన్ను దూరంగా ఉంచమంటున్నాడు. అబద్ధముల వల్ల మనం ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని నిలబెట్టడం కొరకు 1000 అబద్ధాలు ఆడాలి. ఒక్క నిజం చెప్తే 4 మాటలతో అయిపోతుంది, 4 తిట్లతో అయిపోతుంది కంప్లీట్. ఇంకెక్కడ భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసేస్తే మనం కనికరించబడతాం. మనుషులు కనికరిస్తారు, ఓకే, నిజం ఒప్పుకున్నారు, అయిపోయింది, అక్కడితో అంతటితో అయిపోతుంది. అంతేగాని ఒక్క అబద్ధాన్ని కట్టాలని చూస్తే 1000 గోడలు కడితే ఒక్క గోడ కూడా నిలవదు. ఎక్కడో చోట ఏ గోడ దగ్గర మనం కనబడిపోతాం, మనం దొరికిపోతాం. మనకు అవసరం లేదు అటువంటివి. మరి దేవుడే చెప్తున్నాడు వద్దు అని. భయం వేసిద్ది, దేవుని బిడ్డలకు భయం వేసిద్ది. ఎందుకు, ఎంత భయం ఉంటుందా, చాలా భయం ఉంటుంది అనమాట. చిన్న అబద్ధం ఎక్కడైనా ఆడాలంటే ఎందుకు వచ్చింది ఈ అబద్ధాలు గోలని. ఒక్క నిజం చెప్పి తిట్లు తింటాం బెటర్ కదా, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఆ అబద్ధానికి ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయి చెప్పండి. అవసరమా మనకు ఆ జీవితానికి? సొలొమోను ఎంత జీవితం జీవించాడు, ఎంత ఐశ్వర్యంతో జీవించాడు, ఎంత జీవితం ఆయన జీవించిన జీవితంలో ఇప్పుడు రాజులే కానీ, ఇప్పుడు మరి అధికారులే కానీ, అధిపతులే కానీ అట్లాంటి జీవితం జీవించి ఉండరేమో, అంత జ్ఞానం కలిగిన వాళ్ళు లేరేమో. అంత జ్ఞానవంతుడైన ఆయన నాకు ఇవ్వద్దు అని అంటున్నాడు. నాకు ఇవ్వద్దు దేవా, నేను చనిపోకముందు నాకు వీటిని అనుగ్రహించు, బ్రతికున్నప్పుడే వీటిని నేను ఫాలో అవ్వాలి అని అంటున్నాడు. చనిపోకముందే నాకు ఇవ్వమని ఇలా అడుగుతున్నాడు. ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకు ఇవ్వద్దు, వ్యర్థమైన వాటినే కానీ అబద్ధములనే కానీ నాకు వద్దు అంటున్నాడు. మరి ఐశ్వర్యం ఉంటే నువ్వెవరు బాగా తిని తృప్తి పొంది శుభ్రంగా పెద్ద మరి మనమే ఏసీల్లోనూ మంచి బెడ్స్ చూసుకొని మనం నిద్రపోతుంటే మరి అంత ఐశ్వర్యం ఇచ్చిన వాళ్ళకి మరి వాళ్ళకు ఉన్నటువంటి కంఫర్ట్స్ ఎలా ఉంటాయో కదా, మరి ఇంకా ఘనంగా ఉంటాయేమో కంఫర్ట్స్. మరి ఆ కంఫర్ట్స్లోకి వెళ్ళిపోతే, ఆ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇంకా హూ ఆర్ యూ అంటాం మేము ఎవరైనా వస్తే. నువ్వెవరవి తెలిసిన వాళ్ళు కూడా అంతే కదా. అదేంటి, మన ఊర్లో మనకి చింతకాయలు తెలుసు, మరి ఎక్కడికో వెళ్ళొచ్చిన తర్వాత ఆ చింతకాయలను చూసి ఏంటి వీటిని వంకరలు టెంకర్లు వాట్ ఈజ్ ఇట్స్ నేమ్ అని ఆ పేరు అడగడానికి ట్రై చేస్తారనమాట. ఏంటో అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. అలాంటివి చాలా జరుగుతాయి. ఇది ఏదో చిన్న సామెతే కానీ మరి అది చెప్పడం కూడా నాకు రాలేదు, కానీ ఇలాంటివి చాలా జరుగుతాయి.
హెచ్చులుగా మాట్లాడాలి, కొంచెం కొంచెం స్టేటస్ పెరిగితేనే హెచ్చులు మాట్లాడతారు. ముందు చెప్పులు వేసుకున్న వాళ్ళేమో తర్వాత షూస్కి వస్తారు. ఏంటి ఇక చెప్పులు వేసుకున్న వాళ్ళని వింతగా చూస్తారు. ఏంటి అక్కడి నుండే వచ్చారు, ఆ స్టాండర్డ్స్ నుండే వస్తాం మనం. కానీ మనకి కొంచెం ఐశ్వర్యం తగిలేసరికల్లా కొంచెం ఇంకుంటుంది అనమాట, మనం అసలు భూమి మీద ఆగమన్నమాట. అలాంటి పరిస్థితుల్లో కలిగి ఉంటాం. కనుక అలాంటివి వద్దు, నేను అనుభవించాను, నేను పడిపోయాను అని చెప్పి నాకు ఐశ్వర్యం వద్దు అన్నాడు. ఐశ్వర్యం ఉండబట్టి అంతమంది భార్యలు. ఆ భార్యలు ఎవరు? అన్య భార్యలు, చాలామంది అన్య భార్యలు. వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని వాళ్ళ యొక్క చేతుల్లో పెట్టుకొని వాళ్ళ యొక్క మాటల్లో మరి మెస్మరైజ్ చేసి అన్య దేవతలకి ఆరాధించడానికి ఆయన్ని ప్రేరేపించారు. సొలొమోన్ గారినండి. మరి అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు రక్షించబడిన వాళ్ళని ఎన్నుకోండి. మీరు రక్షించబడిన వాళ్ళతో మీరు యుద్ధం చేయలేరు, వాళ్ళని మీరు మార్చుకోలేరు. మేము మార్చుకోగలం అంటున్నారు. మన ఇంట్లో మన పిల్లలే, మన ఇంటి వారే మనం చెప్పిన మాటలు అన్నీ వినరు. అట్లాంటిది ఎవరో మన ఇళ్ళల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళని మనం వాళ్ళని మంచిగా చూడాలి అంటే వాళ్ళు మనతో మింగిలై ముందుకు నడవాలి. రూతు కనుక నీ దేశమే నా దేశము, నీ వారే నా వారు, నీ దేవుడే నా దేవుడని రూతు వల్ల ఎంతమంది ఉంటారా చెప్పండి? రూతు వల్లే ఉంటారు. రూతుని దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక ఆమె కట్టి మనసు దయచేశాడు. మరి అందరూ అలా ఉంటారా? అందరూ అలా ఉండరు. వాళ్ళతో మనం ఎక్కడ మింగిల్ అవుతాం చెప్పండి? వాళ్ళు మనతో మింగిల్ కాలేరు. ఇంకా అన్ని గొడవలు, ఈ బాధ అంతా ఎందుకని చెప్పి వాళ్ళ బాధను చూసి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు వాళ్ళ వెనకాల. ఇంకా వాళ్ళతో పాటు ఇంకంతే, వాళ్ళ యొక్క ఆచారాలకి లోనైపోతారు. ఎప్పుడైతే వాళ్ళ ఆచారాలకు లోనైపోతారో నిజంగా చెప్తున్నానండి, మీరు ఈ జీవం కలిగిన దేవుని విడిచి మరి వేరొకటి మీరు ఆప్షనల్గా మీరు తీసుకున్నా అయితే అటన్నా ఉండండి, ఇటన్నా ఉండండి, కానీ ఇక మీరు మధ్యలోకి వచ్చి మీరు ఏకంగా అటు వెళ్ళిపోయారు అంటే కానీ ఆ దోషం మిమ్మల్ని వెంటాడుతుంది, ఆ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. అది మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టదు. దయచేసి దేవుని బిడ్డల్లాగే ఉండండి. దేవుని బిడ్డలనే వెంబడించండి. దేవుని బిడ్డల్నే ఎన్నుకోండి. దేవుని మాట మాత్రమే మీరు వినండి. ఈ ఆఖరి దినాలలో మనం అనేకుల కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. అందరి కొరకు చేస్తాము. ఎంతమంది మార్చబడతారో తెలీదు, ఎంతమంది మరి ఆ యొక్క సువార్తని త్రోసివేస్తారో మనకు తెలియదు. కానీ మనం వేరొకరిని అన్యుల్ని మన గృహాల్లోకి తెచ్చుకోవడం ద్వారా వాళ్ళు మార్చలేము. వాళ్ళు మారరు. గొడవలు తప్ప ఇల్లు రాద్ధాంతం తప్ప ఏమీ ఉండదు. అంత చేసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారా? అందుకోసం అంత పెద్ద జ్ఞాని మాటలు మాట్లాడుతున్నాడంటే దీని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటుందో చెప్పండి. ఆయన ఎంత ప్రయాసపడి ఉంటాడో చెప్పండి. ఆయన ఎంతగా అన్య దేవతల ఆరాధన చేసి వచ్చిన ఆయన దేవుని విడిచి అన్య దేవతల ఆరాధన చేసి పక్కకు తొలగిపోయి చనిపోయాడు. ఆయన కోసం ఆయన చెప్పినటువంటి ఈ యొక్క ప్రతిదీ మనకి జీవమునిచ్చేదే ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. మరి సొలొమోన్ సామెతలు అంటారు. మరి వీటిని మనం అసలు ఫస్ట్గా మనం బైబిల్ చదవాలి. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలంటే సామెతలు. ప్రార్థన ఎలా చేయాలి అంటే కీర్తనలు. మరి మనకి మోరల్ కావాలి, టు డూ వాట్ నాట్ టు డూ అనేది ఇందులో ఉంటుంది సామెతల్లో. దూషించడం, విసర్జించడం. ఈ దూషించి ఇప్పుడు ఎక్కువైతే నువ్వెవరో అని అంటావంట. ఆ కంఫర్ట్స్ ఎక్కువైతే
నువ్వెవరు అంటే ఎవరు అంటే డైరెక్ట్గా ఎవరు అని అనాల్సిన పని ఉండదు. అసలు మర్చిపోతా ఎవరులే చూద్దాంలే అక్కడి నుండి అసలు కంఫర్ట్స్లోనే ఉండిపోతామని, ఆ జోన్లోనే ఉండిపోతాం. కానీ మనం ప్రభువుని ఆరాధించే వారంగా ఉన్నాం, ప్రభువుని గుర్తు చేసుకునే వాళ్ళంగా ఉన్నాం. అదే మనం మరి పేదోళ్ళమయ్యి గట్టిగా బేదలమయ్యి మరి ఉంటే అది కూడా ప్రాబ్లమే అంటున్నాడు. అది కూడా ప్రాబ్లమే అంట. నేను బేదోడిని అయితే నేను ఆహారం కోసం దొంగిలిస్తానేమో, బట్ట కోసం ఎక్కడైనా దొంగతనం చేస్తానేమో, లేకపోతే ఇంకా వేరే రకంగా ఏదైనా తప్పిపోతానేమో. ఆరాధిస్తుంటే, దేవుని స్తుతిస్తుంటే, ఆయనలో నేను బ్రతుకుతుంటే నాకు ఈ పేదరికం పోవట్లేదేంటి, నా జీవితం ఇలాగే ఉంటుందా అని చెప్పి ఈ బాధ అంతా తీసుకెళ్ళి దేవుని మీద వేసేస్తాము. ఈ మాటలన్నీ తీసుకెళ్ళి దేవుని మీద వేసేస్తాం అనమాట. నన్ను పేదోడిగా చేసావు, నేను ఎంతకాలం నేను స్తుతించినా ఇది చేసినా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు దేవా అని చెప్పి ఇంకా వాళ్ళ బాధలో ఏమి మాట్లాడతామో తెలీదు. ఆ మాటలు ఎలా వస్తాయో తెలీదు. అలాంటి మాటలు వస్తాయి. వచ్చి ఆయన్ని మీద మరి ఏమి నిందలు వేస్తామో, ఏమి దూషిస్తామో అని చెప్పి ఇక్కడ ఇలా అంటున్నాడు అనమాట. వ్యర్థమైన వాటి యందే కానీ అబద్ధములే కానీ నా నుండి దూరం చేయమని అడుగుతున్నాడు. ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకు ఇవ్వద్దు, నాకు చాలినంత ఇచ్చి నాకు చాలినంత నాకు ఇవ్వు. ఎక్కువై నిన్ను విసర్జించకుండా, తక్కువై నేను బీదనై నేను దొంగిలించకుండా నాకు సరిపోను కృపనివ్వు. సరిపోయినద నా జీవనానికి, నా బ్రతుకుకి నాకు కావలసినటువంటి సరిపడా నాకు అనుగ్రహించమని అడుగుతున్నాడు. ఆ విధముగానే మనము కూడా మన జీవితాల్లో కొత్తగా మనం ఏమి చెయ్యం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎలా ఉందో మన జీవితాలు అలాగే ఉంటాయి. ఆ జీవితాలు అలాగే కొనసాగుతుంటాయి. అవి ఎక్కడ మన జీవితాల్లో జరిగే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ఆదిలోనే మనకి ప్రతి ఒక్కరి ద్వారా రాయించుంటాడు. ప్రతి ఒక్కరి యొక్క అనుభవాల ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. ఇది ఇలాగ ఉంటుంది. మనుషుల జీవితాలు ఈ విచిత్రంలో ఈ మనుషులు ఉంటారు కనుక దానికి సొల్యూషన్ కూడా దీనిలోనే ఉంటుంది. అలా చెయ్యొద్దయ్యా. ఐశ్వర్య నాకు ఇవ్వయ్యా, నాకు ఆ బిల్డింగ్ ఇవ్వయ్యా, నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడుగుతాం. ఏమో ఆ బిల్డింగ్లో ఉంటే కుప్పకూలి మన మీద పడి మనం పోతామేమో. మనకెందుకు? దేవుని చిత్తం. దేవా నువ్వు నాకు ఇది కావాలి, నీ చిత్తం అయితే నాకు అనుగ్రహించు. దానిలో ఏదైనా దోషం ఉంటుంది అనుకుంటే నాకు ఇవ్వకయ్యా. నీ చిత్తమైన ఎడల నాకు ఏదైనా అనుగ్రహించు, నీ చిత్తంలోనే నాకు ఏదైనా నన్ను నడిపించు అని దేవుని మనం అడిగి తీరాలి. దేవుని మనం అడిగి తీరితే దేవుడు మనకిస్తాడు. ఆయన చిత్తంలో అది ఇచ్చింది మనకి ఎప్పటికైనా అది ఆశీర్వాదమే. కొంచెంలో బ్రతుకుతుంటే చాలా నెమ్మది ఉంటుంది. అది నిజంగా ఆ నెమ్మది లేక ఎంతమంది అసలు ఆ నెమ్మది కొరకు పరిగెడుతున్నారు. నెమ్మది కోసం పీస్నెస్ కోసం ఏమంటారు, యోగాలని, ఆసనాలని ఏవేవో చేస్తుంటారు. కింద మీద బోల్తా పడ్డా మీకు పీస్నెస్ రాదు. ఒక దేవునిలో మాత్రమే మీకు పీస్నెస్ వస్తుంది. దానికోసం ఎంతమంది మరి ఎన్ని మందులు వాడతారు, యోగా సెంటర్స్కి వెళ్తారు, యోగాస్ చేస్తుంటారు, యోగా అని చెప్పి వెళ్తారు. కానీ ఆ యోగా మరి అన్ని ఆచారాలలో ఒక భాగమని క్రైస్తవులైన నా సహోదరులకు నేను మనవి చేసుకుంటున్నాను. చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి, అంతేగాని ప్రత్యేకంగా ఆసనా సెంటర్స్కి వెళ్ళి చేయాల్సిన అట్లాంటి ఏం అక్కర్లా. చిన్నవిగా చేసుకోండి. ఆ ఆసనాలే ఏం అక్కర్లా, చక్కగా ఎక్సర్సైజెస్ చేసుకోండి బాడీకి సరిపడా. అంతేగాని కళ్ళు మూసుకొని నేను క్రైస్తవులకే చెప్తున్నాను ఇది. నేను క్రైస్తవ
బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి, నా తోటి వారికి నేను చెప్తున్నాను. ఇది నేను చెప్పేది ఒక క్రైస్తవ సహోదరులకి, క్రైస్తవ కమ్యూనిటీకి నేను చెప్తున్నాను. యోగా ఆసనాలు మన ఆచారాలు ఇది కాదు. మనకి ఆచారాలు ఏమీ లేవు. మనకంటూ ఆచారాలు ఏమీ లేవు. మనము ప్రార్థించుకునే వారము, మనం స్తుతించుకునే వారము, మనం దేవుణ్ణి కీర్తించుకునే వారము, దేవుణ్ణి మనం గణపరుచుకునే వారము, దేవుని దగ్గర మనం భిక్షాటన చేసి దేవుని దగ్గర పొందుకోవాల్సిన వారం, మనం తగ్గించవలసిన వారం. యేసయ్యని హెచ్చించే వారముగా మనం ఉండాలి. మనకి ఏది వచ్చినా బాధ, ఏ ఇబ్బంది వచ్చినా మన దేవుడు, మనకి రక్షకుడు మనకు తోడై ఉంటాడు. మనము ఏ గింగరాలు తిరగాల్సిన అవసరం లేదు, ఏమి అల్లిబిల్లి తిరగాల్సిన అవసరం లేదు. ఈ యోగాస్ అనేవి మన అన్ని ఆచారాల్లోకి అపవాది నెమ్మదిగా ఏదో రకంగా అపవాది అయ్యేది డిప్రెషన్స్ పెట్టేసేసి అపవాది అలాగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మరి మీరు దేవుని జ్ఞానంని పొందుకోండి. దేవుడు చెప్తున్నటువంటి మాటల్లో మీరు వినండి. ఎంతమందో దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు చెప్తున్నటువంటి వాక్యాలు వినండి. మీరు వాక్యము ఎక్కడ మేత ఉంటే అక్కడ మరి మందను తీసుకెళ్ళి, ఎంత పచ్చిగా ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్ళి మందను మేపుతాడు కాపరి కదా. మరి అలాగ మరి మన కాపరి మరి మందలైన మనల్ని ఏం పచ్చిక అంటే చక్కని మనకి బలిష్టమైనటువంటి మన హృదయము, మనము, మన శరీరము, మన ఆత్మ బలిష్టంగా దేవుల్లో చక్కగా అతకబడి బలపరచబడాలని దేవుడు ఆ పచ్చికల్లోకి మనం నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడైతే మంచి వాక్యం, ఇది పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు ఈ దైవజనుడు. కనుక ఈ దైవజనుని యొక్క వాక్యం మనము వినాలి అని మనం విని వాటిని వ్రాసుకొని వాటిని మనం ధ్యానించుకొని మనం ఒక్క అరగంట మనం దేవుని గురించిన ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే రాబోయే దినాలలో ఆ జ్ఞానం మన హృదయాల్లో ఉంటుంది. మనం అప్పుడు అపవాది కొత్త సిస్టమేటిక్గా మరి డ్రామాటిక్గా ఏయేయో తెలియకుండా మనుషుల్లోకి వచ్చేస్తున్నాయి. మరి అవి వాటిని మనం వివేచించడానికి జ్ఞానం అవసరమై ఉంటుంది. కనుక మరి మంచి పరిశుద్ధాత్మ చేత మంచి వాక్యములు వినబడుతున్నాయి. కనుక నేను ఈ దైవజనుల వాక్యం నేనెందుకు వినాలి అని కాదు, మీరు వివేచించండి. ఈయన భక్తిగల దైవజనుడు అని గ్రంథంలో ఉందా లేదా అనేది ఆలకించి మీరు ఆ యొక్క సువార్తను అంగీకరించి దాన్ని విడిచిపెట్టకుండా మీరు ఆ దైవజనులు చెప్తున్నటువంటి వాక్యాన్ని కూడా వినండి. మీరు నాటబడండి. వాక్యం దగ్గరకు వచ్చేసరికల్లా దేవుడు ఏ బావి దగ్గర ఎటువంటి నీళ్లను మనకు అనుగ్రహిస్తాడో, మరి ఏ బావి దగ్గర మరి చక్కని మేత భూమి మనకు కలుగుతుందో మరి మీరు వివేచించి ఆ వాక్యాలను కూడా మీరు ఆలకించండి. ఆ దైవజనుని నోటి వెంట ఏమి ప్రవచనాత్మకమైనటువంటి మరి దేవుని వాక్కులు మనకి వినిపిస్తాయో మనం వాటిని కూడా మనం క్యాచ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. వాటిని క్యాచ్ చేసి మన హృదయంలో మనం వాటిని దాచుకున్నట్లయితే అవి మనకు తగిన కాలముందో అవసరముగా మనకి ఉపయోగపడుతుంటాయి. ఈ విధముగా మన జీవితాలలో వాక్యానుసారంగా మనము ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప దయచేయునుగాక. ప్రైజ్ లార్డ్ అందరికీ.